మీ విశ్వాసమునకు హేతువడుగు ప్రతివానికి భయముతోను సాత్వికముతోను సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండాలి అని యేసుక్రీస్తు నరుడని రాయబడితే యేసుక్రీస్తు వారు దేవుడని నువ్వు చెప్తున్నావే, అబద్ధం కదా, తప్పే కదా. నరుడు దేవునికి నరులకు మధ్యవర్తి అవగలడా? దేవుడు ఇంకెవరికి మధ్యవర్తి అవుతాడు? ఆయనే దేవుడు కదా. దేవుడు నా వలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చేయ ఉంచదగిన మధ్యవర్తి మాకు. ఈయనకు కొత్త నిబంధనలో కూడా మనకు ఉత్తరవాది అనేటువంటి పేరు ఆయనకు రాయబడి ఉన్నది. సమర్థుడు కాబట్టి దేవునికి నరునికి మధ్య చేయి ఉంచదగినటువంటి ఒక మధ్యవర్తి ఆయన. మనకు అర్థం కాలేదని, చదవలేదని దేవుని యొక్క గొప్పతనాన్ని యేసుక్రీస్తు వారు ప్రతి పేజ్ లో కనిపిస్తారు మనకు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా యేసుక్రీస్తు వారి మహిమతోటి గొప్పతనంతో రాయబడి ఉంటుంది మొత్తం. మీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు దేవుని ఎక్కడ రాయబడి ఉందా అని అడిగాడు ముస్లిం సోదరుడు. కనిపించింది మీకు ఇప్పుడు? మన విశ్వాసాన్ని చెరపడానికి అనేకులు పొంచి ఉన్నారు, దుర్బోధలు అనేకములు. అన్హాన్ సంఘ్ వాళ్ళు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. కోకళ్ళలుగా దేవుడిలోనే, బయట కాదు, అన్ని జనులుగా. ఈ గ్రంథం కేవలం మనకు హెచ్చరిక గ్రంథం. ఏంటి? అంత్య దినములు వచ్చి ఉన్నవి, మారకపోతే పోతారు, మారకపోతే చచ్చిపోతారు, మారకపోతే నరకం పోతారు అని చెప్పేటువంటి గ్రంథమే ఇది. లోకంలో యేసుక్రీస్తుని ఎరుగనటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. వారు ఎలాగో దేవుని నమ్మలేదు, వారు విసర్జించి ఉన్నారు, వారు దేవుని యొక్క కృపకు దూరంగా ఉన్నారు. దేవుని నమ్మిన వారిలో కూడా సత్యమైనటువంటి మార్గమును ఎరగక ఇదే సత్యం అనుకొని అసత్య మార్గంలో వెళ్తూ ఎంతో రూఢిగా అలాగా నడుస్తున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ లోకం, అలాంటి లోకంలో ఉన్నాం. ఎలాగున్నారంటే బైబిల్ గ్రంథంలో చివరి గడియల్లో ఎలాంటి వారు వస్తారంటే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మీ మధ్యకు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై సూచక క్రియలు మహత్కార్యములు చేస్తారని మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. అబద్ధ క్రీస్తులు ఎంతమంది ఉన్నారు? అసలు క్రీస్తు అంటే ఏమిటి? క్రీస్తు అనేటువంటి పేరుకి అర్హులు ఎంతమంది అంటే ఒకలే. క్రీస్తు అనగానే అభిషక్తుడు అనేటువంటి అర్థం వస్తుంది, కానీ దేవుడు యేసును క్రీస్తుగా దేనికి అభిషేకించాడో తెలిస్తే ఆ అభిషేకము ఇంకా ఎవ్వరికీ లేదు, ప్రపంచ మానవుల్లో లేదు. పైన పరలోకమందే గాని, భూలోకమందే గాని, భూమి కింద ఉన్న పాతాళమందే గాని ఎవరికి ఆ నామము లేదు, ఆ బిరుదు లేదు, ఆ పదవి లేదు, ఆ అధికారం లేదు. ఫిలిప్పి 2:9-10 వచనాలు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఇంట్రడక్షన్గా మీకు చెప్తున్నాను. ఏ విషయాలంటే, ఇంత గొప్ప నామాన్ని దేవుడు మనకు అందిస్తే, ఆయన ద్వారా ఈ లోకాన్ని నిర్మిస్తే, ఆయన కిందనే ప్రతీది, ఆయన లేకుండగా, ఆయన ఆజ్ఞ లేకుండగా, ఆయన ఆలోచన లేకుండగా ఈ ప్రపంచంలో ఏది జరగదు దేవుడి యొక్క ఆజ్ఞ లేక. అలాంటి గొప్ప దేవుడి యొక్క కృపలో మనం ఉంటే, యేసును నమ్మినటువంటి కొందరు కూడా కొన్ని విషయాల్లో తప్పుపడిపోయి, మీ విశ్వాసమునకు హేతువడుగు ప్రతివానికి భయముతోను సాత్వికముతోను సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండాలి అని. అలాంటి ప్రశ్నలు బయట నుంచి వస్తున్నాయి. ఈరోజు అటువంటి ప్రశ్నకి సమాధానంగా కొన్ని మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ప్రశ్న ఏమిటి? మన విశ్వాసం ఒకటి ఉంది. ఏమిటంటే, మనకు మధ్యవర్తి ఎవరండి? గట్టిగా చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి ఏమన్నారు మనకు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఎవరండి? కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? గట్టిగా చెప్పాలి మీరు. యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి. అదే విధంగా 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి.
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన ఆయన కొత్త నిబంధనకు ఎవరు? యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. ఇక్కడ మనము ఈ రెండు వచనాలను చూసినప్పుడు కానీ ఆయన తన రక్తము ద్వారా కొత్త నిబంధన చేసి అని కొరింథీయుల్లో రాయబడి ఉంటది. ఇన్ని విషయాలను మనం చూస్తున్నప్పుడు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు మనకు కనపడుతూ ఉన్నారు. మధ్యవర్తి అంటే ఎవరండి? మధ్యవర్తి అంటే అర్థం మీడియేటర్. మీడియేటర్ వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక సమాధాన కర్త, ఉభయులను ఏకము చేసేటువంటి ఒక మీడియేటర్, ఒక మధ్యవర్తి. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఈ మధ్యవర్తి విషయంలో ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. కొంతమంది యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేటువంటి సమాజం. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని ఉంటుందంటే, దేవుడు ఒక్కడే. చదవండి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. దేవుడు ఒక్కడే. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఒకసారి ఆగుదాం. దేవుళ్ళు ఎంతమంది? ఒకడే. మధ్యవర్తి ఎంతమంది? ఆయన ఎవరికి మధ్యవర్తి? దేవుడికి నరుడికి మధ్యవర్తి. ఈయన ఎవరు? ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ మాటను పట్టుకొని ఇదే ప్రశ్న. ఇక్కడ మీకు ఏమైనా ప్రశ్న కనిపించిందా? ఈ మాటలో ప్రశ్న కనిపించిందా? రాయబడిన మాటలో దేవుడు ఒక్కడే. ఈ దేవునికి మనకు నరులకు మధ్యవర్తి ఎవరు? దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడు. దేవుడు ఒక్కడే. ఈ మధ్యవర్తి యేసుక్రీస్తు వారితే దేవుడు ఎవరు? మరి దేవుడు ఒక్కడే అయితే యేసుక్రీస్తు నరుడని రాయబడితే యేసుక్రీస్తు వారు దేవుడని నువ్వు చెప్తున్నావే, అబద్ధం కదా? తప్పే కదా? అవునా కదా? మీకు అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందా? దేవుడు ఒక్కడే, ఆయన ఇక్కడ పెడదాం, నరులు ఇటు పెడదాం. ఈ నరులకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈయన ఎవరంటే ఈయన కూడా నరుడు అని రాయబడింది అక్కడే. ఆయన యేసుక్రీస్తును నరుడు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు నరుడు. మరి నరుడైన యేసుక్రీస్తుని దేవుడు ఎలాగంటున్నావు? ఆయన దేవుడైతే మళ్ళా ఆయనకైనా మధ్యవర్తిత్వం చేసుకుంటాడా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రశ్నలో నిజాయితీ ఉందా? ఈ ప్రశ్న కరెక్టేనా? ఒకవేళ ఈ ప్రశ్న కరెక్ట్ అయితే యేసుక్రీస్తు వారి దేవుడు కాకూడదు. ఇప్పుడు ఆలోచిద్దాం. నేను ఈ మాటకు సమాధానం తెలియాలంటే మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మధ్యవర్తిగా ఎవరున్నారు, దేవుడిగా ఎవరున్నారు, దేవుడికి నరులకి మధ్యవర్తిత్వం చేసేది ఎవరు అనే విషయం తెలియాలి. ఆ విషయాల్ని మనము ఈరోజు ఆలోచిద్దాం. దేవుడు వారికి మోషేనిచ్చి వారిని ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించి వారికి అంత గొప్పవారిగా చేస్తే వారు దేవుణ్ణి విసర్జించారు. ఇప్పుడు వారు చేసినటువంటి పాపము నుంచి వారిని ఎవరు తప్పించాలి? తప్పించాలండి? ధర్మశాస్త్రం తప్పిస్తుందా? ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, మరలా ధర్మశాస్త్రం ఇవ్వడం ఏంటి? ఈయనవసరం. ముందే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చే వారికి ఆజ్ఞలు ఇస్తేనే వారు ఏం చేశారు? ఆ ఆజ్ఞలను పాటించక మరలా పాపం చేశారు. ఇప్పుడు వారిని ఎలాగ తప్పించాలి? అసలు ఇంతగా ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు వాళ్ళకి? మోషే ఇచ్చాడా? ఎవరండి ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడా? మోషే ధర్మశాస్త్రం అంటారు కదా, కాదా? మంచిది, సరే చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు, అది అతిక్రమములను బట్టి దానికి తరువాత, దేనికి తరువాత? అతిక్రమములను బట్టి ఆ అతిక్రమముల తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఎవరి చేత నియమింపబడ్డది? మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడ్డది. ఈ మాటకు కూడా చాలా మంది వ్యతిరేకమే ఉన్నారు. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? కొంతమంది మోషే అంటారు, ఇక్కడ దేవదూతల ద్వారా అని ఉంది కదా, కొంతమంది దేవదూతలు అంటారు. ఈ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? కొత్త నిబంధనకి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. ఓకే, మరి పాత నిబంధనకి మధ్యవర్తి ఎవరు? మోషేనా దేవదూతల? ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటి? మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా. దేవదూతలు ఎలాగిచ్చారు? మధ్యవర్తి చేత ఇచ్చారా? మధ్యవర్తి ఎలాగిచ్చాడు? దేవదూతల ద్వారా ఇచ్చాడా? దేవదూతలు ఎవరు? దేవదూతలు ఎవరు? దేవదూతలు ఎవరు అనేది ఒక మంచి సబ్జెక్ట్. ఆ దేవదూతలు ఎవరు అని తెలిస్తే, దేవదూతలు ఎవరు అని తెలిస్తే ఎన్ని రకాల దేవదూతలు ఉంటాయి, ఏ దూత, ఎవరు దూతగా పిలువబడతారు, దూత ఎలాగుంటుంది, దాని పనితనం ఏమిటి అని తెలిస్తే ఈ మాటలో ఉన్న అర్థం తెలిసి అందులో ఉన్నటువంటి భావం అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్క వచనం అర్థం అవ్వాలంటే ఒక సబ్జెక్ట్ తెలియాలి. సరే, ఈ విషయంలో దేవదూతలు అంటే పక్కన పెట్టి మధ్యవర్తి కూడా ఇక్కడ ఉన్నాడుగా. ఈ మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకి మధ్యవర్తిగా, పాత నిబంధనకి మధ్యవర్తి కాదుగా, కాదా? పాత నిబంధనకి కూడా మధ్యవర్తి యేసుక్రీస్తు వారే. ఈ విషయము తెలియక, ఎందుకంటే యేసుక్రీస్తు నరుడు అని రాయబడి ఉంది తిమోతి గ్రంథంలో. ఇదే మాట, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అన్నారు. యేసుక్రీస్తు నరుడైతే ఆయన ఎంతకాలం భూమి మీద ఉన్నారు? 33.5 సంవత్సరాలు. మరి 33.5 సంవత్సరంలో కొత్త నిబంధనకు ఆయన తీసుకుని వచ్చి ఆయన శరీరమును బలిగా అర్పించి ఆయన పవిత్ర రక్తము ద్వారా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు అన్న విషయాన్ని నమ్ముతున్నాము. ఆయన నరరూపిగా ఉన్నాడు, నమ్మాము. మరి పాత నిబంధన మోషే కాలంలో యేసున్నాడా? ఇది నమ్మక. యేసు ఎలాగ ఉన్నాడంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరైనా? యేసుక్రీస్తు. క్లియర్ గా మనకు తెలుసు, బెత్లెహేములో పుట్టింది. యూదా గ్రామంలో స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేములో నుంచి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. చెప్పు, చదవండి. ఆయన ఇశ్రాయేలును ఏం చేస్తాడు? ఏలుతాడు. ఆయనట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. కేవలం యేసుక్రీస్తు వారు మరియ గర్భాన పుట్టినప్పుడే ప్రత్యక్షమయ్యాడా? ప్రత్యక్షమే కాదు. ఆయన ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే ఇదిగో మోషే దగ్గర మధ్యవర్తిగా ఉండి పాత నిబంధన ఇచ్చినది యేసుక్రీస్తు వారే. అందుకే దానికి జ్ఞాపకంగా పస్కా బలి అర్పించి ఆ రక్తాన్ని మీరు మీ గుమ్మములకు పూసుకోండి పస్కా పండుగను జ్ఞాపకార్థకముగా, ఛాయారూపముగా నేను వచ్చు వరకు మీరు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించండి అని చెప్పాడు. ఎక్కడ రాయబడింది అది? ఇందాక చదువుకున్నాం మనం. ఆయన అంటాడు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు వారే ఇచ్చారు. ఎలాగిచ్చారంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో
ఆ సంతానం అంటే యేసుక్రీస్తు వారు. ముందు నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆ సంతానం యేసుక్రీస్తు అని రాయబడుతుంది. ఆ వాగ్దానం యేసుక్రీస్తు కొరకే చేయబడిందని రాయబడుతుంది. ఆ వాగ్దానం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారు వచ్చు వరకు ఈ ధర్మశాస్త్రం అట యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చేంత వరకు, నేను వచ్చేంత వరకు ఇదిగో నేను మీకు ఈ ధర్మశాస్త్రాన్ని మీకు ఇస్తున్నాను, ఈ 10 ఆజ్ఞలు గల పలకలు ఇస్తున్నాను. అందులో ఆ 10 ఆజ్ఞలు గల పలకలతో పాటు అనేకమైన విధులు, అనేకమైన కట్టడలు, అనేకమైన శిక్షా విధులను కూడా దేవుడు ఇచ్చాడు. ఇది ఎప్పటి వరకు అన్నాడు? ఆ వాగ్దానము చేయబడిన సంతానము వచ్చు వరకు ఆయన పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉండి, ఆ తర్వాత కొత్త నిబంధన తీసుకుని వచ్చి కొత్త నిబంధనకు కూడా మధ్యవర్తి అయ్యాడు. కేవలము కొత్త నిబంధన గ్రంథంలో మాత్రమే ఆయన మధ్యవర్తిగా కనిపిస్తున్నాడా? పాత నిబంధనలో కూడా నేను మధ్యవర్తిగా వస్తాను అని దేవుడిగా చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అంత్య దినముల్లో ఏమవుతుందంట? యెహోవా మందిర పర్వతముల పైన స్థిరపరచబడుతుంది. అంటే పర్వతముల పైన అంటే ఎత్తుగా, ఇక్కడ ఉన్నటువంటి ఉపమాన రూపముగా మాట్లాడినటువంటి మాట, యెహోవా మందిరము ప్రపంచమంతటా కూడా ప్రసిద్ధి చెందుతుంది. ఎలాగ ప్రసిద్ధి చెందుతుందో 4వ వచనంలో చూడండి. ఆయన ఈ యెహోవా మందిరము ప్రసిద్ధి చెందుతుంది. ఆ యెహోవా ఏం చేస్తున్నాడు? మధ్యవర్తి అయి అన్యజనులకు. ఎవరట మధ్యవర్తి అయ్యేది? అక్కడ యెహోవా అని రాయబడింది. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడు. నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన యెహోవా అనే నామం ద్వారా ప్రజలకు ప్రత్యక్షమవుతూ, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ, యెషయా గారి కాలంలోనూ ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రజలంతా కూడా పాపము చేశారు, మిమ్మల్ని గొప్పవారిగా చేసి మీరంతా ఏం చేశారు? పాపము చేశారు. మరి పాపము చేసినటువంటి మిమ్మల్ని రక్షించుటకు ఏం చేయాలి? మరి నేను మరలా మీకు నేను మధ్యవర్తిగా ఉండి ధర్మశాస్త్రం ఇచ్చాను, కానీ అది మీ మీద నేరారోపణ చేస్తుంది కానీ మీ పాపాన్ని తీయడానికి. ఎందుకంటే మీరు భయభక్తిని విడిచేశారు. కాబట్టి నేను ఏం చేయాలంటే, నేను మధ్యవర్తిగా ఉండి అన్యజనులకు న్యాయం తెచ్చాలి. యేసుక్రీస్తు వారి మధ్యవర్తిగా ఉండాలా? ఇంకెవరు ఉండరు అవసరం లేదా? యేసుక్రీస్తు వారే. సరే, ఇంకొక మాట చూపిస్తా. ఈ మాట యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడైతే మనం చదువుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా మీకా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంత్య దినములలో, ఇందాక ఇదే చదువుకున్నావా? అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే, ఇందాక ఇదే చదువుకున్నామా? మరలా చూడండి 3వ వచనం, ఆయన మధ్యవర్తి అయి. మరలా మీకా గారు కూడా రాస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఇద్దరు వేరు ప్రవక్తల ద్వారా ఒకటే సందర్భాన్ని రాయిస్తున్నాడు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు మధ్యవర్తి అవుతున్నాడా? దేవుడు మధ్యవర్తి ఎవరికి అవుతాడండి? దేవుడు కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? మరి ఆయనట్ల మధ్యవర్తి అవుతున్నాడు. ఎవరికి మధ్యవర్తి అవుతున్నాడు? ఇది మనం తెలుసుకోవాలి. దీనికి ఆన్సర్ కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2-3 గంటలు లేదా 2-3 క్లాసులు చెప్పాల్సినటువంటి విషయాన్ని త్వరగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు మాత్రమే కాదు, ఈ మాట్లాడబడినటువంటి మాటలు ఆన్లైన్లో కూడా పెట్టడం జరుగుతుంది. అనేకులకు కూడా వెళ్ళాలని, వారికి అర్థమయ్యే విధంగా షార్ట్కట్లో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మధ్యవర్తి అవుతాడా కాడా? అవుతాడా కాడా? మనం సందిగ్ధంలో ఉన్నాం కదండి. ఎందుకంటే
కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అని చదువుకున్నాం. ఇక్కడ చూస్తేనేమో పాత నిబంధన గ్రంథంలో యెహోవా మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీరుస్తాడని చదువుకుంటున్నాం. మరి నరుడు దేవునికి నరులకు మధ్యవర్తి అవగలడా? దేవుడు ఇంకెవరికి మధ్యవర్తి అవుతాడు? ఆయనే దేవుడు కదా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే దీనికి ఆన్సర్ యోబు గారు చెప్తున్నారు. యోబు గ్రంథము 9వ అధ్యాయము. ఇక్కడ యోబు గారు 8వ అధ్యాయంలో వారి స్నేహితుడు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యోబు గ్రంథంలో చాలా మంచి మాటలు, మనకు అంత టైం లేదు వాటిని మనం వివరించి చదువుకునేంత టైం లేదు కాబట్టి 9వ అధ్యాయం చదువుకుంది. 8వ అధ్యాయంలో వారి యొక్క సహోదరుడు బిల్దదు అనేటువంటి స్నేహితుడు, నీవు పాపం చేసుంటావు, నీ కొడుకులు పాపం చేసుంటారు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది, నీవు దేవుడి దగ్గర నీవు నీతివంతుడు అని అర్జీ పెట్టుకో అని చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? నీవు నీతివంతుడు అని దేవుడి దగ్గర అర్జీ పెట్టుకో అంటే 9వ అధ్యాయంలో యోబు గారు దానికి ప్రత్యుత్తరం ఇస్తాడు. చూడండి, మొదటి నుంచి చదువుకుంటే, అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, అంతే నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎలాగ నిర్దోషియగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరినేడల 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి వెళ్ళిన వాడు ఆయనకు ఉత్తరం. ఒక నరుడు దేవునితోటి వ్యాజ్యమాడలి. నేను నరుణ్ణి కదా, ఏమంటున్నాడు యోబు? నేను నరుణ్ణి కదా, దేవుడితోటి నేను వ్యాజ్యమాడగలనా? నా వల్ల అవుతుందా? ఒకవేళ వ్యాజ్యమాడాలని దేవుని దగ్గర నేను అర్జీ పెట్టుకుంటా, ఆయన వేసిన ఒక్క ప్రశ్నకైనా నేను సమాధానం చెప్తానా? ఆయన 1000 ప్రశ్నలు నా ముందు ఉంచితే దానికి ఒక్కదానికైనా సమాధానం చెప్పగలనా? నేను చెప్పలేను. ఎందుకంటే నేను నరుడును. మరి ఎలాగ నేను ఆయనతో వ్యాజ్యమాడాలి అంటే అదే అధ్యాయంలో ఆన్సర్ ఉంది. చూడండి, 14-15 వచనాలు చదువుకుందాం. ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడను, ఆయనతో వాదించుచు నేను ఏ పాటి వాడను, నేను నిర్దోషినయ్యుండినను. నేను ఒకవేళ నిర్దోషినైనా కానీ ఆయనకు ఆన్సర్ ఇవ్వలేను. ఎందుకంటే ఆయన దేవుడు, నేను నరుణ్ణి. నేను నిర్దోషి అయినా ఆయన ముందు నిల్చొని మాట్లాడలేను. కానీ నాకొక్క ఛాన్స్ ఉంది. దేవుడితోటి నేను నా నిర్దోషత్వాన్ని కానీ లేదా నేను చేసినటువంటి ప్రతి పాపముకి నేను ఆయన దగ్గర అర్జీ పెట్టుకోవాలన్నా, క్షమాపణ అడుక్కోవాలన్నా నాకొక్కటే అవకాశం ఉంది. ఆ అవకాశం ఏమిటంటే, న్యాయకర్త అని నేను ఆయనను బ్రతిమాలుకుంటాను. న్యాయకర్త అని ఒక ఆయన ఉన్నాడట. తండ్రి అయిన దేవుని దగ్గర నేను మాట్లాడలేను. ఎందుకు? నేను నరుణ్ణి. ఆయన వేసిన 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేను. కానీ నాకు ఒక అవకాశం ఉంది. ఏంటట? న్యాయకర్త నేను ఒక ఉన్నాడు, ఆయనకు నేను బ్రతిమలాలుకుంటాను. ఆ న్యాయకర్త అని పైన ఒకటి ఫుట్ నోట్ ఉంది కదా, ఫుట్ నోట్ కింద ఏమని రాయబడింది చూడండి, ప్రతివాది. ఈ మాటని జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే మనకు చాలా ముఖ్యమైనటువంటి వర్డ్, ప్రతివాది. ఈ న్యాయకర్త అనే ఒక ఉన్నాడు, ఆయన నేను అడగాలి. ఈయన ఎవరు మరి? ఈ నరుడేనా? నరుడైతే నరుడు దేవుడితో మాట్లాడకూడదు, మాట్లాడలేడు, అర్జీ పెట్టలేడు. ఈ న్యాయకర్త అని మాత్రం ఒక ఏనున్నాడు. ఆయన గురించి కొత్త నిబంధనలు కూడా మాట్లాడబడింది. దాన్ని కూడా చూద్దాం. దానికంటే ముందుగా మనం 32-33 కూడా చదువుకుందాం. ఈ న్యాయకర్త ఎవరు? నావలే నరుడు కాదు. సరే, నేను దేవుడు నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చేయ ఉంచదగిన మధ్యవర్తి మాకు ఎవరు లేరట? ఎవరు లేరు? నరులకి దేవుడికి ఒక మధ్యవర్తి ఉండాలి. ఆయన పేరేంటి? న్యాయకర్త. ఆయన పేరేంటి? ప్రతివాది లేదా న్యాయకర్త. దేవుడి దగ్గర మనం అర్జీలు పెట్టుకోవాలంటే ఈ న్యాయకర్తని లేదా ఈ ప్రతివాదిని మనం బ్రతిమాలుకోవాలి. ఏం చేసుకోవాలి? నేను చెప్పిన మాట రాయబడింది, న్యాయకర్త అని నేను ఆయనను
బ్రతిమాలుకోవాలి. ఆ న్యాయకర్త ఎవరంటే ప్రతివాది. ఆయన ఎవరంటే నాకును దేవునికిని మధ్యన చేయి ఉంచదగిన మధ్యవర్తి ఆయన. ఈయన నరుడు కాదు. నరుల కోసం మాట్లాడడానికి నరుడై ఉండాలి, దేవుడి దగ్గర నిలబడడానికి దేవుడై ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా బైబిల్లో అంటే మనకు ఒక్కలే కనిపిస్తారు. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్నాడు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చడానికి వచ్చుచున్నాడు. ఆయనకు యెహోవా అనే నామము ఇయ్యబడి ఉన్నది కలదు. ఆయన పాత నిబంధనకి మధ్యవర్తి ఉన్నాడు, కొత్త నిబంధనకి మధ్యవర్తి ఉన్నాడు. ఈయనకు కొత్త నిబంధనలో కూడా మనకు ఉత్తరవాది అనేటువంటి పేరు ఆయనకు రాయబడి ఉన్నది. ఒకసారి యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. న్యాయకర్త అంటే ఏమన్నాం మనం? ప్రతివాది. ప్రతివాది అంటే ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు మన ఉత్తరవాది. తండ్రి యొద్ద ఎవరున్నారట? మనకు ఉత్తరవాది ఉన్నాడు. నాకును దేవునికిని మధ్యలో చేయి ఉంచదగిన ఒక మధ్యవర్తి ఉన్నాడు. మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఒక లాయర్గా ఆయన తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు నరుడు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవునికి నరులకు మధ్యలో మధ్యవర్తిత్వం చేసే ఉత్తరవాది ఒక్కడే. అందుకే మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తును నరుడు. ఆయన నరుడుగా వచ్చాడు కాబట్టి మన పాపములను మోసుకొని దేవుని యొద్ద మన గురించి అర్జీ పెడుతున్నాడు. యోబు గారు కూడా నరుడే, కానీ ఆయన ఉత్తరవాదిగా ఉండలేకపోయాడు. మరి నరుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉత్తరవాదిగా ఎలాగున్నారంటే ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన నరుడిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చింది. ఎందుకు అంటే దేవుడికి మనకు మధ్యవర్తిగా ఉంటానని ముందుగానే మనకు వాగ్దానం చేశాడు, ప్రామిస్ ఇచ్చాడు. ఆయన మధ్యవర్తి అయి మనకు అన్ని జనులకు న్యాయము తీర్చును అని మీకా గారి ద్వారా, యెషయా గారి ద్వారా చెప్పబడిన ప్రకారము ఆయన మధ్యవర్తిగా ఉండడానికి ఆయన నరులలో నరుడిగా ఉండాలి, నరున పాపము మోసుకునే గొర్రెపిల్లగా ఉండాలి, సర్వాధికారి అయిన దేవుని యొద్ద ఉత్తరవాదిగా ఉండాలి, సర్వాధికారం పుచ్చుకొని ఉన్నవాడిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి ఆయన నరునిగాను దేవునిగాను దేవునితో మాట్లాడుటకు సమర్థుడు కాబట్టి దేవునికి నరునికి మధ్య చేయి ఉంచదగినటువంటి ఒక మధ్యవర్తి ఆయన. ఈ మాటలు ఒకవేళ అర్థం చేసుకోకపోతే, ఇవన్నీ చదవకపోతే దేవుడు యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించడము కుదరదు. యేసుక్రీస్తు వారు దేవుడిని ఒకరు అంగీకరించకపోతే ఈ మాటలకు అర్థం లేదు. లేదా వారు ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటల్ని వారు తప్పుగా చూసినట్లే. అంటే వారికి అర్థం కాలేదని, చదవలేదని. దేవుని యొక్క గొప్పతనాన్ని యేసుక్రీస్తు వారు ప్రతి పేజ్లో కనిపిస్తారు మనకు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా యేసుక్రీస్తు వారి మహిమతోటే గొప్పతనంతో రాయబడి ఉంటుంది మొత్తం. తండ్రి కేవలము ఆయన ఆర్డర్ ఇచ్చేవాడే, పనిచేసేవాడంతా ఎవరు? ఈ భూమి మీద కనబడాలన్నా, మాట్లాడాలన్నా, వినబడాలన్నా, ఆజ్ఞ ఇవ్వాలన్నా, ఆజ్ఞ తీసుకోవాలన్నా, ఈ లోకమును పుట్టించాలన్నా, ఈ లోకమును అంతము చేయాలన్నా కానీ ఎవరి చేతుల్లో ఉంది? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనము 18వ వచనంలో దేవుడికి ఒక పేరు ఉంటుంది. ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటివాడు కడపటివాడు అయి ఉన్నాడని రాయబడింది. చూసారా? ఒక్కసారి చూడండి. ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఏమేమంటారు? అల్ఫా ఒమేగయు నేనే,
వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియకు దేవుడినకు ప్రభు సెలవు. ఈయనెవరు? సర్వాధికారియు దేవుడినకు ప్రభు ఎవరట? అల్ఫా ఒమేగా అంటే అర్థం తెలుసా? ఆది అంతము. దేవుడికి ఆది ఉంటుందా? మరి ఆది ఇక్కడ ఆది ఎట్లా రాశాడు? ఆది ఎలా రాశాడు అంటే ఈ సర్వాధికారియకు దేవుడు అల్ఫా. అల్ఫా అనేటువంటి బిరుదు ఎవరికి ఉందంటే తండ్రి అయిన దేవుడు అల్ఫా ఒమేగా కాదు. ఎందుకో కూడా చెప్తా, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కానీ మీకు చిన్న విషయంలో చెప్పేస్తా. అల్ఫా ఒమేగా అంటే ఆదియు అంతము. దేనికి ఆదియు అంతం అంటే ఈ సృష్టికి ఆది, ఈ సృష్టికి అంతము అయిన వాడు సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు. ఈ సృష్టికి ఆది ఎవరు అంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన ఎవరు? ఆది యేసుక్రీస్తు వారు. ఆయన రెండవ రాకడలో వచ్చుచున్నప్పుడు ప్రపంచము మిక్కటమైన వేండ్రముతోటి అంటే అంతము ఎవరు? ఈ ప్రపంచానికి అంతం ఎవరంటే యేసుక్రీస్తు వారు. సో ఈ అల్ఫా ఒమేగా ఆదియు అంతము అయినటువంటి సర్వాధికారియు దేవుడునకు ప్రభు ఎవరు? ఇంత ఖచ్చితముగా యోహాను అపోస్తులుడు భక్తుడు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన అల్ఫా ఒమేగా ఈ ప్రపంచానికి అయి ఉన్నారని నొక్కి చెబుతూ ఉంటే ఈ లోకంలో ఈ బైబిల్ని చదవక లేదా వారి మనోనేత్రములకు గుడితనము కలిగజేసిందేమో ఈ యొక్క యుగ సంబంధమైన దేవత తెలియదు కానీ, లేదా ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానము చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారేమో. చూడండి, ఇంత మంచిగా మీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు దేవుడిని ఎక్కడ రాయబడి ఉందా అని అడిగాడు ముస్లిం సహోదరుడు. కనిపించిందా మీకు ఇప్పుడు? ఎంత క్లియర్గా ఉంది. ఇది దొరకలేదు ప్రపంచం మేధావులకి. ఇలాగా యేసుక్రీస్తు వారు దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను తీసి మనం ఆన్లైన్లో పెట్టాము. సబ్జెక్ట్ చెప్పాలని ఇష్టపడుతున్నాము, కానీ చేయవలసింది ఏంటంటే మనలో ఉన్నవారు వాటిని విని వాటిని మీ విశ్వాసమును గూర్చు హేతువుడికి ప్రతి వారికి ఏం చేయాలి? భయముతో సాత్వికంతో సమాధానము చెప్పాలి. అదే విధముగా ఒక్కసారే మనకు అప్పగింపబడినటువంటి సువార్త నిమిత్తము, అపోస్తుల ద్వారా మనకు ఒక్కసారి అప్పగింపబడిన సువార్త నిమిత్తము మీరు ప్రయాసపడాలి. దాని గురించినటువంటి ఎవరు ప్రశ్న వేసిన సత్యవాక్యమును విభజించుటకు ప్రయాసపడాలి. ఈరోజు చూడండి, మధ్యవర్తి అంటే ఆయన నరుడు, ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అని మాట్లాడుతూ ఆ వచనాలకు అర్థం తెలియనటువంటి వారికి ఈ మాటలు తెలియజేసి యేసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు భవిష్యత్ కాలమందు, నేడు వర్తమాన కాలమందు, రేపు వర్తమాన కాలమందు, భవిష్యత్ కాలమందు, అదేవిధంగా భూతకాలమందు కూడా ఆయన ఉండి మధ్యవర్తిగా ఉండి, పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉండి, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉండి, దేవునికి నరులకు అనుసంధానం చేస్తూ ఇద్దరి మధ్యలో చేయవలసినటువంటి మధ్యవర్తి అని కూడా మనం చెప్పాలి. ఇటువంటి విషయాలు అనేకములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విషయాలు. మన విశ్వాసాన్ని చెరపడానికి అనేకులు పొంచి ఉన్నారు. దుర్బోధలు అనేకములు. అన్హాన్ సంఘ్ వాళ్ళు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు, సెవెంత్ డే విట్నెస్ వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. కోకల్లలుగా దేవునిలోనే, బయట కాదు, అన్ని జనులుగా దేవుణ్ణి యేసుక్రీస్తును నమ్మినమన్న వారిలోనే వారు ఎక్కడో లేరు, మీ మధ్యనే ఉన్నారని యోహాను పత్రికలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవునిని గూర్చి అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచో రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారట? మీలో నుండే వచ్చారట. అటు వారికి మీరు నమస్కారం చేసినా కానీ, ఇంట చేర్చుకున్నా కానీ వారి యొక్క పాపంలో పాలిభాగం పంచుకుంటారట. మరి అది తప్పుడు బోధన తెలుసుకోవాలంటే ఇదిగో సత్యమైన బోధను నేర్చుకోవడానికి, వినడానికి, వినిపించడానికి సిద్ధపడి ఉండాలి. సత్యమైన బోధ మనల్ని సత్యములో నిలుపుతుంది. ఆ సత్యమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. ప్రియులారా, ఇదిగో ఈ మాటలు విన్న తర్వాత మధ్యవర్తి ఎవరో తెలుసుకోకుండా యేసుక్రీస్తు వారు నాకు దేవుడు అనుకుంటే చాలు, పరలోకం వెళ్ళిపోతారు. ఈ మాటలు తెలుసుకునే అవసరం లేదు. కానీ భయము భక్తి దేవుడి మీద లేకపోతే మాత్రం, నీతిగా దేవుడి కోసము ప్రయాసపడకపోతే మాత్రం, దేవుడి పనిలో నిమగ్నం కాకపోతే మాత్రం పరలోకము రాదు. ఇది బైబిల్ నుంచి మనకి ఇచ్చినటువంటి హెచ్చరిక. ఈ గ్రంథము ఆశీర్వాద గ్రంథము కాదు. ఈ గ్రంథము ప్రవచనాత్మక గ్రంథము, ఆశీర్వాద గ్రంథము, మనకు మేలు చేసే గ్రంథం అని మీరు అనుకుంటే
దేవుడు మెయిల్ చేస్తాడు, ప్రవచనము అన్నిటితో మాట్లాడతాడు, కానీ ఈ గ్రంథము కేవలం మనకు హెచ్చరిక గ్రంథం. ఏంటి? అంత్య దినములు వచ్చి ఉన్నవి, మారకపోతే పోతారు, మారకపోతే చచ్చిపోతారు, మారకపోతే నరకం పోతారు అని చెప్పేటువంటి గ్రంథమే ఇది. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చేతపట్టుకొని మారదాం, దేవుని కొరకు పనిచేద్దాం. కాలము సంపూర్ణమయ్యే సమయము దగ్గరలో ఉన్నది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో విశ్వాసము కనుగొంటానా ఆయన లూకాసు వార్తలో మాట్లాడుతున్నాడు. అయ్యా నేనున్నాను అని బుద్ధిగల కన్యకల వలె విశ్వాసము కలిగి జీవించడానికి సిద్ధపడి ఉందాం. సిద్ధపడి నేను దేవుడి కొరకు విశ్వాసము కలిగి ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ ఇబ్బంది కలిగినా, నా దేవుడు నమ్మదగిన దేవుడు అని మీరు విశ్వసిస్తే ప్రార్థన చేసుకుందాం. మీ మనస్సుల్లో మీరు దేవుడి కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకొని ప్రార్థన తీసుకుందాం. అబద్ధ బోధనలను ఖండిస్తూ